అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈనాటి దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనము. నన్ను ప్రేమించు వానిని ఆస్తికి కర్తలుగా చేయుదును, వాని నిధులను నింపుదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు దేవుడిని ప్రేమించినట్లయితే నువ్వు ఆస్తికి కర్తలుగా మార్చబడతావు. దేవుని వాగ్దానం సెలవిస్తుంది, దేవునిని నీవు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. చాలామంది డబ్బును ప్రేమిస్తారు. డబ్బును ప్రేమిస్తే ఆస్తికి కర్తలు ఎవరు లేరండి. డబ్బు మనం ఎంతగా డబ్బును ప్రేమిస్తామో డబ్బు అంతా మనకు దూరం అయిపోతూ ఉంటుంది. మనం దేనిని ప్రేమిస్తామంటామో అది మనకు దూరంగా అయిపోతుంటుంది. కానీ నువ్వు మనుషులను, ఆస్తులను, ఐశ్వర్యాలను ప్రేమించే వ్యక్తిగా కనుక ఉంటే ఈరోజు ఒక నిర్ణయంలోకి రావాలి. నేను ఎన్నిసార్లు ఈ డబ్బు కొరకు ఆరాటపడినా ఆ డబ్బు నాకు దూరం అయిపోతుంది అని నువ్వు బాధపడవచ్చు ఈ దినము. కానీ దేవునిని ప్రేమించే వ్యక్తిగా కనుక ఉంటే వాటిని ఏలే వ్యక్తిగా దేవుడు నేను చేస్తాడు. దేవునిని మొదట ప్రేమించే వ్యక్తిగా ఉంటే వాటన్నిటినీ నీ చేతిలో పెడతాడు.